నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ఒక పక్క ఇరాన్ వార్ ఉంటే, ఇంకో పక్క తమిళనాట రాజకీయాలు వేడెక్కేస్తున్నాయి. ఒక పక్క డీఎంకే, అన్నా డీఎంకే, అలాగే విజయ్ పార్టీ కొత్తగా స్థాపించిన టీవీకే, అలాగే చిన్న చిన్న పార్టీలు పీఎంకే అని చెప్పి, ఎన్టీకే అని ఇలా ఎన్నో పార్టీలున్నాయి. వీటన్ని కన్‌ఫ్యూజన్ ప్రజలకే కాదు, అలాగే అక్కడ ఉండే తమిళియన్స్‌కి కూడా ఎంతో కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేస్తుంది. మరోపక్క ప్రజలందరూ కూడా అసలు తమిళనాడులో ఏం జరగబోతుంది? ఎవరు విన్ అవుతారు? అన్న క్యూరియాసిటీ ఎక్కువైపోయింది. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వెంకటేషన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, సో తమిళనాడులో రాజకీయాలు ఫస్ట్ నుంచి మనకు చూసుకున్నట్టయితే గనక కొంచెం ఆహ్, ఆ తమిళులకి మా లోకల్ అన్న ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఉంటుంది. సో దాంట్లో ఇప్పుడు అది కాకుండా కొత్తగా పార్టీలు రావటమే కానీ, విజయ్ ఎంతో ఫేమస్ యాక్టర్. ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. దాంతో ప్రజలు ఎటువైపు వెళ్తారు అనేది తెలియకుండా ఉంది. మీరేమంటారు? అక్కడ అన్ని సినారియోస్ చూస్తున్నట్టయితే మీకేమనిపిస్తుంది? జనరల్‌గా ఏంటంటే తమిళనాడు పాలిటిక్స్ చాలా టిపికల్‌గా ఉంటాయి ముందు నుంచి కూడా. అక్కడ ముందు నుంచి ఫస్ట్ ఒకప్పుడు కామరాజ్ నాడార్ అటువంటి వాళ్ళు మహానుభావులు ఉండే టైంలో కాంగ్రెస్ బలంగా ఉండేది. హ్మ్. తరువాత 60, 50 ప్రాంతాల్లో డీఎంకే పార్టీని స్థాపించారు. ద్రావిడ మున్నేట్ర కழகம் దాని పేరు. కరుణానిధి, అన్నాదురై, ఎంజీఆర్ మహా వ్యక్తులు అందులో సభ్యులుగా ఉండేవారు డీఎంకేలో. తర్వాత అభిప్రాయ భేదాల వల్ల ఈ డిఎంకే నుంచి ఒక వర్గం విడిపోయి అన్నాదురై నేతృత్వంలో అన్నా డిఎంకే, ఏఐడిఎంకే అనే పార్టీని వారు స్థాపించుకున్నారు అక్కడ. చాలా కాలం పాటు ఈ రెండు డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు చాలా బలమైన పార్టీలు అక్కడ. కాంగ్రెస్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళు జీరోకి తీసుకెళ్ళిపోయారు. ఈ రెండు పార్టీల పోటీలో కాంగ్రెస్ అనేది చాలా తగ్గిపోయింది అక్కడ. వాళ్ళ ప్రాబల్యం తగ్గిపోయింది. ఈ డిఎంకే స్థాపన వెనకాల మూల కారణం అనేది ఒక ద్రవిడ వాదం. దాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు పెరియార్ ఈవి రామస్వామి నాయకర్. ఆయన ద్రవిడ జాతీయ ఆత్మగౌరవ ఉద్యమం అని మొదలుపెట్టారు. అంటే ద్రవిడులది ప్రత్యేకమైన జాతి, మా ఆత్మగౌరవాన్ని అందరూ భంగపరుస్తున్నారు ఉత్తర భారత్ నుంచి వచ్చి, కాబట్టి మా ఆత్మగౌరవం మేము నిలబెట్టుకోండి అని చెప్పి వాళ్ళలో ఒక చైతన్యం తీసుకొచ్చారు. ఒక విధంగా సంఘ సంస్కర్త అనవచ్చు ఆయన్ని. ఆయన రాజకీయాల్లోకి రాలేదు. ఆయన ఆశయాల్ని బేస్ చేసుకుని ఈ డిఎంకే, దాని నుంచి ఏఐడిఎంకే వచ్చాయి. వీటి ఇంపాక్ట్ ప్రజల్లో చాలా బలంగా ఉంది. ఎందుకంటే ఒక సిద్ధాంతపరంగా కానీ, లేకపోతే వాళ్ళు అంటే ఇక్కడ ఏమిటంటే ఈ ప్రాంతీయ తత్వం అనేది బేసికల్గా తమిళనాడు నుంచి మొదలైంది ఫస్ట్లో చెప్పాలంటే. అంటే ఒక తమిళులు ప్రాంతీయ అభిమానం తత్వం, ప్రాంతీయ తత్వం కూడా అక్కడి నుంచే మొదలైంది. ఈ ప్రాంతీయ పార్టీలు స్థానిక సంస్కృతిని బేస్ చేసుకునే ఎదిగాయి ఇవన్నీ కూడా. సో ప్రజలకి ప్యాషన్ వాటి మీద ఉంటుంది, ఇది ప్రాంతీయ తత్వం మీద. కాబట్టి అక్కడ పరిస్థితిని బట్టి బలమైన నాయకత్వం ఎందులో ఉంది అనే దాన్ని బట్టి అక్కడ అధికారాలు మారుతూ వచ్చాయి. ఎంజీఆర్ గారు, ఇప్పుడు మనం విజయాన్ని అనుకుంటున్నాం, ఒకప్పుడు ఎంజీఆర్ గారికి బ్రహ్మాండమైన ఆయన సూపర్ స్టార్. ఆయన పార్టీలోకి వచ్చిన ఏఐడిఎంకేలో ఉన్నప్పుడు ఆయన గ్లామర్లు చూసి అందరూ ఏఐడిఎంకే మొగ్గారు జనం. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, ఆయన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చాలా చేపట్టారు. సో ఆయన్ని గెలిపించారు. ఆయన కొంతకాలం ఆయన కూడా చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. అదేవిధంగా కరుణానిధి గారికి, ఇప్పుడు స్టాలిన్ తండ్రి గారికి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గొప్ప ఫాలోయింగ్ ఉంది తమిళనాడులో. కాబట్టి ఎంజీఆర్ గారి మరణానంతరం కరుణానిధి గారికి ఆ స్థాయి వచ్చింది. ఎందుకంటే ఆల్టర్నేటివ్, ఇప్పుడు ఎంజీఆర్ గారు ఎంత బలమైన నాయకుడో అదేవిధంగా కరుణానిధి గారు కూడా అంతే బలమైన నాయకుడు. సో ఇక్కడ షిఫ్టింగ్ ఆఫ్ ది పవర్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది లీడర్షిప్, నాట్ బికాస్ ఆఫ్ ది సిద్ధాంతాలు బట్టిది కాదు, కేవలం నాయకత్వాన్ని బట్టి మాత్రమే అది మారింది. సార్, వాట్ అబౌట్ జయలలిత సార్? జయలలిత గారు అదే చెప్తున్నాను. ఇప్పుడు యాక్చువల్గా ఎంజీఆర్ మరణం తర్వాత ఏఐడిఎంకేలో ఒక రాజకీయ శూన్యం ఏర్పడింది. దాన్ని ముందుకు తీసుకెళ్లే సమర్థవంతమైన నాయకత్వం లేదు. ఆ వ్యాక్యూమ్లో ఆవిడ రాజకీయాల్లోకి వచ్చారు జయలలిత గారు. ఆవిడకి గ్లామరస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సినిమా నటిగా ఉంది, చక్కని వక్త, వెరీ హైలీ ఇంటెలిజెంట్ ఆవిడ రాజకీయాలని, ఏఐడిఎంకే రాజకీయాలను మొత్తం తన గుప్పిట్లో పెట్టుకుని ఏఐడిఎంకేని ఏకదాటి మీద నడిపించారు.
కాబట్టి ఆవిడ ధాటికి డిఎంకే ఆ టైంలో తట్టుకోలేకపోయింది. కరుణానిధి గారి డిఎంకే కూడా ఆయన నాయకత్వంలో. ఈవిడ సక్సెస్‌ఫుల్‌గా ఎదిగారు. సార్ ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ మేడ్ హర్ హీరో? బికాజ్ అప్పటి వరకు ఆవిడ అంటేనే పడని ప్రజలు, హ్మ్. అలాగే సినిమా ఇండస్ట్రీ కానీ, పొలిటికల్ గా కానీ ఆవిడని ఎంతో ద్వేషించారు. వేసింది. వాట్ ఈస్ దట్ స్మాల్ మూమెంట్ ఆర్ వాట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ దట్ టైం? అంటే ఆవిడ రాజకీయాలు రావడానికి 2 కారణాలున్నాయి. బికాస్ ఒకటి తనకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. రెండోది తను ఎంజీఆర్ గారికి నెక్స్ట్. అంటే ఆవిడ ఆయన తర్వాత అంత సమర్థత కలిగిన ఆవిడ. షీ ఈజ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ లేడీ తను యాక్చువల్‌గా. అయితే అక్కడ ఏమైందంటే ఇప్పుడు ఈవిడ మ రాజకీయ నాయకుల రంగప్రవేశం చేసేటానికి ఒక అస్తవ్యస్తమైన స్థితిలో ఉన్నారు ప్రజలు. డెవలప్‌మెంట్ కార్యక్రమాలు గానీ, సంక్షేమ పథకాలు గానీ ఏవైనా కూడా కొంచెం అస్తిత్వంగా ఉంది. ఈవిడ వాళ్ళ మైనస్ పాయింట్స్‌ని ఏవైతే ఉన్నాయో దాన్ని క్యాచ్ చేశారు. ఇక్కడ ఏంటంటే అపోజిషన్ మైనస్ పాయింట్స్ మీద గేమ్ చేయడమే వీళ్ళ రాజకీయం. అండ్ ఆ పథకాలు కూడా ఒక పథకాలు ప్లస్ ఈవిడ పాయింట్. పథకాలు ప్రకటించారు. చాలా Hmm. కొత్త కొత్త పథకాలు. తర్వాత ఈ ఏమంటారు మిడ్ డే మీల్ గానీ, అప్పట్లో ఈ చాలా తమిళనాడులో ఒక దురాచారం ఉండేది. ఆడపిల్ల పుడితే చెత్తకుండీలో పడేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక దారుణమైన పరిస్థితి. ఆడపిల్ల పుడితే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఈవిడ హయాంలో ఆవిడ ఒక తొట్టెలు ఏర్పాటు చేశారు. అంటే ఒక కమ్యూనిటీ సెంటర్స్‌లో ఒక తొట్టెల ఉయ్యాలలాగా ఉయ్యాల. ఏర్పాటు చేసి ఎవరైనా పిల్లల్ని వదిలేసుకోదలుచుకుంటే తొట్టెల్లో తెచ్చి వేయమని. వాటి బాధ్యత గవర్నమెంట్ తీసుకుంది. అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో అన్నోన్ పీపుల్ ఆడపిల్లని పడేసేస్తే తొట్టెల్లో వేయండి, ఆ తొట్టెలను తీసుకుంటాను. ఇటువంటి ప్రజలను ఆకట్టుకుంది. ఎందుకంటే ఒక అమ్మాయి అన్యాయంగా ఒక అమ్మాయిని ఎక్కడో చెత్తకుప్పలో పడి ఎట్లా చెత్తకులో పడేసి తొట్టెల్లో పెడితే గవర్నమెంట్ విల్ టేక్ ద చార్జ్. అంటే ఒక పథకాలు ఇంప్లిమెంట్ చేయడం వేరు, చేయడంలో ఒక కూడా లైఫ్ ని మొత్తం ఒక లైఫ్ ని తీస్- చేయడం అట్లా ఆ, చేంజ్. సెంటిమెంటల్ గా ఆవిడ చాలా దగ్గర అయింది. రైట్. అది ఒక దాన్ని ఏమంటే ఒక ప్రభుత్వ ఊయల అని ఒక పథకం పెట్టారు. ప్రభుత్వం ఊయల ఏర్పాటు చేసి కమ్యూనిటీ సెంటర్స్ లో అనాథ పిల్లలు ఎవరైనా మీరు వదిలేయదలుచుకుంటే వాళ్ళని అలా వదిలేసండి, గాలికి వదిలేయకండి, వాళ్ళని తెచ్చి పెట్టండి, గవర్నమెంట్ విల్ టేక్ కేర్. కాబట్టి దిస్ ఈస్ ద సెంటిమెంట్ వాట్ పీపుల్ వాంటెడ్. సో జనాలకి తమిళనాడు పీపుల్ చాలా ఎమోషనల్. వాళ్ళ మనసుకు హత్తుకుంటే మాత్రం వాళ్ళు ఆ నాయకురాలిగా నాయకుడిని ఆకాశానికి ఎత్తేస్తారు. అలాగే ఎంజీఆర్ గారు కూడా చాలా గొప్ప మానవతావాది. ఒక వర్షాకాలంలో అప్పట్లో లాగుడు రిక్షాలు ఉండేవి తమిళనాడులో. దాదాపు ఆ టైంలోనే 5,000 మంది రిక్షా కార్మికులు ఉన్నారు తమిళనాడులో. అప్పటికి ఇంకా పూర్తిగా రాజకీయాలకు రాలేదు. రాజకీయ సభ్యుడు మాత్రమే, సినిమా యాక్టరే. అయితే ఆయన కారులో వెళ్తూ ఒక రిక్షా కార్మికుడు నిలువునా తడిసిపోయి రిక్షాను లాగుతూ వెళ్ళడం చూసి మనసు చలించిపోయి రాత్రికి రాత్రే ఆర్డర్ చేసి ఎంతమంది రిక్షా కార్మికులు ఉన్నారో చెన్నై మొత్తం వాళ్ళందరికీ రెయిన్ కోట్స్, గమ్ బూట్స్ ఇవి ఇప్పించాడని చెప్తారు. సో వాళ్ళు ప్రజల మనుషులు. అంటే ఆయన వాస్తవాసంగా ఎంజీఆర్ గారు మాత్రం అందుకే ఆయన ఇప్పటికీ ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఎందుకంటే పేదల పక్షపాతి ఎంజీఆర్ గారు. అదేవిధంగా జయలలిత హయాంలో కూడా పేద ప్రజలకు కొంచెం జరిగింది. కాకపోతే ఆవిడ చనిపోయిన తర్వాత ఆ స్థాయి నాయకత్వం లేదు. ఏఐడిఎంకే శూన్యం ఏర్పడింది. మళ్ళీ కరుణానిధి గారు లేరు. కానీ న్యాచురల్గా ఏంటంటే ఇక్కడ బలమైన నాయకత్వం డిఎంకేలో కనిపిస్తుంది స్టాలిన్లో. ఐ వాంట్ ఇంటరప్ట్ యూ. లైక్ శశికళ జయలలిత గారి బెస్ట్ ఫ్రెండ్, ఆవిడ వస్తారు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారు అని అన్నారు కదా, దానికి మిస్ లేదండి. ఆవిడకి నేను అనుకోండి ఫాలోయింగ్ అంత లేదు. ఆవిడ ఆవిడ రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. ఆవిడ జయలలిత సహచరిగానే అందరికీ పరిచయం. ఆవిడ ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం కానీ పబ్లిక్ లో మాట్లాడడం కానీ జరగలేదు. ఒక దశలో ఆవిడ పోయిన తర్వాత అనుకున్నారు కానీ జరగలేదు. అది నేను అనుకోవడం ఆవిడకి అంత క్యాపబిలిటీ ఉందని అనుకోను. ఎందుకంటే రాజకీయాలు అనేవి చాలా విస్తారమైన విషయం. అది ఏదో జయలలితకు ఫ్రెండ్ అనో అలా రావడానికి లేదు. వచ్చే జనం ఆదరించరు కూడా. జనం ఆలోచన అంతే నాయకత్వం. జనం ఎప్పుడు ఆలోచించేది ఏమిటంటే వాళ్లకు బలమైన నాయకత్వం కావాలి. హూ కెన్ లీడ్ ద పీపుల్. దే డోంట్ యాక్సెప్ట్ ఏమంటే బలహీన నాయకత్వాన్ని ప్రజలు ఎప్పుడు ఆగ్రహించారు. మామూలుగా మనం ఒక సమాజంలో చూస్తాం, ఎవరైనా బలంగా లీడ్ చేసేటప్పుడే 10 మంది ఆయన వెంట నడుస్తారు. సో ఎన్నికల్లో కూడా అదే సూత్రం వర్తిస్తుంది. బలమైన నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటారు. ఇప్పుడు నాయకత్వ సంక్షోభం ఉందనుకుందాం. ఇవాళ ఒక చీఫ్ మినిస్టర్ ఉంటాడు, తర్వాత ఆయన తీసేస్తారు, ఇంకోని పెడతారు, ఆయన
ఇట్లా ఇట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి మన దేశంలో. హ్మ్. జనాలకి నమ్మకం ఉండదు. ఏంటయ్యా మొన్న పోయిన సంవత్సరం ఒకడు ఉన్నాడు, ఈ సంవత్సరం ఇంకోడు ఉన్నాడు. ఆయన పథకాలు ఈయన పాడు చేస్తే, ఈయన పథకాలు ఆయన తీసేస్తాడు అని చెప్పి ఒక అస్థిరంగా ఉంటుంది పరిస్థితి అప్పుడు. అవును. అలాంటప్పుడు ఏమిటంటే దట్స్ వై చాలా మటుకు ప్రజలు ఏమనుకుంటారే, పార్టీతో సంబంధం లేకుండా ఒక బలమైన నాయకత్వాన్ని వాళ్ళు కోరుకుని దాని ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారు. అది వాస్తవం. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా జరిగేదే. ఇప్పుడు స్టాలిన్ విషయంలో అదే జరిగింది. హ్మ్. అతను ఒక సమర్థవంతం నాయకుడిగా పేరు పొందాడు. యూత్ దీనిలో తండ్రి హయాంలో కూడా మినిస్టర్‌గా పనిచేశాడు. సో, ఇక్కడ ఆ శూన్యం ఏర్పడింది కాబట్టి న్యాచురల్‌గా ప్రజలు అటు మొగ్గు చూపారు. ఓకే. సో మరి విజయ్ పార్టీ గురించి ఏం చెప్తారు సార్? అంటే గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? గెలిచే ఛాన్సెస్ అంటే నా ఉద్దేశం ఒక జర్నలిస్ట్‌గా నేను దాదాపు 40 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలను గమనిస్తున్నాను. హ్మ్. అంటే ఛాన్సెస్ అంటే కొంత అవకాశం ఉంటుంది. పూర్తిగా నేననేది ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో అతను మోటివేట్ చేయలేకపోవచ్చు. అంటే అలయన్స్ ఉన్నా లేకున్నా కూడా ఇప్పుడు ఆయన డీఎంకేతో అలయన్స్‌లో ఉంటాడా లేదా అన్నది కూడా చూడాలి. ఓకే. అలయన్స్ ఒకటి. రెండోది ఫ్యాన్ మెయిల్ చాలా బాగుంది. హ్మ్. అది ఒప్పుకోవాల్సిన విషయం. విజయ్ అంటే సక్సెస్‌ఫుల్. ఇక్కడ కొన్ని చెప్తున్నారు సార్. ఏదైతే 'త్రిష' ఇన్సిడెంట్ కానీ, లేకపోతే లాస్ట్ టైమ్ పెట్టిన మీటింగ్‌లో చనిపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా తనకి మైనస్ పాయింట్స్‌గా మైనస్ ఉన్నాయి పాయింట్స్ అని అనేసి అని అవుతాయండి. అంటున్నారు కదా! కాకపోతే ఏంటంటే తమిళనాడు రాజకీయాల్లో ఒక విచిత్రం ఎక్కడైనా కూడా తమిళ రాజకీయాలు గాని, ఈ వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో సాధారణ ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇగ్నోర్ చేస్తారు వాళ్ళు. హ్మ్. హ్మ్. అది ఆయన చాయిస్. డైవోర్స్ ఇచ్చుకుంటాడా? పర్సనల్ ఇంకో లైఫ్. ఆయన పర్సనల్ లైఫ్. దే ఆర్ నాట్ గోయింగ్ టు ద పర్సనల్ లైఫ్. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ పవన్ గారి మీద కూడా దుమ్మెత్తి పోశారు. అవును. వాస్తవం చెప్పాలి. అవును. పీపుల్ ఆర్ నాట్ బాదర్డ్. హ్మ్. వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకు సంబంధం లేదు. రాజకీయంగా వారు ఏం చేస్తున్నారంటే ముఖ్యం మనకి. ఓకే. ప్రజలు అక్కడ కూడా అలాగే ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు పర్సనల్‌గా ఏం చేసుకుంటారు? మీ ఇంట్లో మీరు ఏం తింటారు? ఎలా ఉంటారు? మీ కుటుంబంతో సరిగ్గా ఉంటారా? లేదా? ఎవరికీ అనవసరం. దట్స్ నన్ ఆఫ్ పీపుల్స్ బిజినెస్. హి ఈస్ కమింగ్ ఔట్ యాస్ ఎ పీపుల్స్ రిప్రజెంటేటివ్. వై ఐయామ్ ఆస్కింగ్ యూ ఇస్ హ్మ్. అక్కడ తమిళనాడులో చాలా ఎమోషనల్‌గా ఉంటారు అని ఫస్ట్ మీరే అన్నారు. అవునవును. అవును. సో, ఎలా అంటే మేమిక్కడ చూసేది కూడా ఒక గుడి కట్టేస్తూ ఉంటారు. అవును. వాళ్ళకిష్టమైన ఖుష్బూకి గుడి కట్టారు అప్పట్లో. ఖుష్బు అవును. గారికి కానీ, లేకపోతే జయలలిత అవును. గారికి ఆ! కానీ ఇలా ఎంతో మందికి కట్టారు. కట్టారు. సో, ఇన్ థాట్ వే అలా చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు నిజంగానే వాళ్ళు చాలా అంటే ఇన్ని ఇయర్స్ ఉన్న వైఫ్‌ని డైవోర్స్ వరకు వెళ్ళటం వెళ్తాను. ఏంటి? ఇలాంటి ప్రచారాలు ప్రచారం రావడం ఏంటి జరుగుతుంది. అని చెప్పేసి. అదేమిటంటే ఒకటి ఆవిడ డైవర్స్ తీసుకోవడం అనేది పిటిషన్ వేయడం వాస్తవమే. కానీ నాకు తెలిసి నేను అనుకోవడం ఏమిటంటే రాజకీయాల మీద అది పెద్దగా ప్రభావం చూపించదు. ఓకే. రైట్. హ్మ్. ఎమోషనల్ అనేది ప్రజలకు ఉంటుంది. హ్మ్. కానీ ఆయన వ్యక్తిగత విషయాల దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళు వ్యక్తిగత విషయాల గురించి అక్కడ పట్టించుకోరు ప్రజలు. వాళ్ళకి కావాల్సిన ఒక సమర్థవంతమైన నాయకత్వం. విజయ్ అది ఇవ్వగలుగుతాడా లేదా చూస్తారు అక్కడ. ఆయనలో ఏం లక్షణాలు ఉన్నాయి? మిగతా వాళ్ళు ఫెయిల్ అయిన దగ్గర ఆయన సక్సెస్ అవుతాడా లేదా? రైట్. దట్ ఈస్ దే వాంట్. హ్మ్. హ్మ్. ప్రజలు ఓవరాల్‌గా ఆలోచించేది ఏమిటంటే, సరే అన్ని రకాల ఎలక్షన్‌లు అన్ని వాగ్దానాలు, తాయిలాలు ఎన్ని రకాలుగా ఉన్నా కూడా ఓటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ దృష్టి ఒకటే ఉంటుంది. ఇప్పుడు విజయ్ పార్టీ ఉంది. పలానా క్యాండిడేట్ ఉన్నాడు. ఇతను మాకేం చేయగలరు. అంటే ఇప్పుడు విజయ్ పార్టీ ఆయన క్యారెక్టర్ మీద పార్టీ అంతా ఉండదు కదా! ఉండదు. అవును. డెఫినెట్‌గా. సో, విజయ్ క్యారెక్టర్ వాళ్ళని అక్కడ పక్కన పెట్టేసేసి, ఇక్కడ లోకల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన మాకేమైనా చేయగలుగుతారో ఆలోచించి ఓటేస్తారు. హ్మ్. అంతేగాని విజయ్ మా భార్యకి డైవోర్స్ ఇచ్చేసాడు. ఆయన క్యారెక్టర్ బాగలేదు కాబట్టి ఈయనకు ఓటేయకుండా ఉంటానని. రైట్. అయితే కమింగ్ టు పొలిటికల్ స్ట్రాటజీ హ్మ్. అమిత్ షా గారు విజయ్ గారిని కలిసారు అని చెప్పి, అలాగే ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి డిస్కషన్స్ అవుతున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. ఆ! ఇది ఎంత వరకు వాస్తవం? అంటే బీజేపీతో అలయన్స్ చేసుకునే ఛాన్సెస్ ఏమైనా యాక్చువల్‌గా ఉన్నాయంటారా? అంటే నేను హౌ స్ట్రాంగ్ ఇస్ బీజేపీ ఇన్ తమిళనాడు? బీజేపీ ఈస్ నాట్ దట్ మచ్ స్ట్రాంగ్. అందుకని బీజేపీలో ఒక అంత బలమైన ఒక రేంజ్ వరకు ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకి. ఓటర్స్ ఉన్నారు. కానీ అలయన్స్ లేకుండా తమిళనాడు పాలిటిక్స్‌లో బీజేపీ నిలదొక్కోలేదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మనం ఇక్కడ ఆంధ్రాలో చూసినట్టుగా. ఆ! ఇప్పుడు ఆంధ్రాలో కూడా జరిగింది. ఇవాళ రేపు ఎలా తయారైందంటే పరిస్థితి, ఇప్పుడు ఇక తెలుగుదేశం కానీ ఆంధ్రాలో, ఇప్పుడు జనసేన గాని, బీజేపీ ముగ్గురు అలయన్స్ ఉండబట్టే సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేయగలిగారు హ్మ్. హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో. లేకపోతే ఈ ముగ్గురులో ఎవరు కలిసినా కలవకపోయినా కూడా అది ఆ సక్సెస్ అనేది జరిగే పని కాదు. అదే విధంగా ఎన్‌డీఏ కూడా ప్రయత్నం చేస్తోంది. హ్మ్. ఎన్‌డీఏ ఎలాగైతే ఆంధ్రప్రదేశ్‌లో ఒక సక్సెస్‌ఫుల్ ఆహ్, ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందో, అదే విధంగా ఇక్కడ తమిళనాడులో కూడా ఎన్‌డీఏ విల్ బి ఒక కొయిలేషన్ అది.
కానీ ఎన్డీఏ గవర్నమెంట్ దాంట్లో మేజర్ రోల్ ఏఐడిఎంకేదే ఉంటుంది. ఓకే. సో ఆ కోయిలేషన్లో రేపు విజయ్ చేరతారా లేదా అన్నది వీళ్ళ నెగోషియేషన్స్ బట్టి ఉంటుంది. ఓకే. రాజకీయాల్లో నెగోషియేషన్స్ ఉంటాయి. మీకేం కావాలి మేమే ఇస్తాం, ఫైనల్గా మనకి మీకు ఎన్ని సీట్లు కానీ సర్దుబాట్లు ఇవన్నీ చాలా ఉంటాయి. ఒక రోజులో తేలే విషయం కాదు. కాబట్టి ఇది ఒక పాసిబిలిటీ ఏమిటంటే ఆయన అటు వెళ్ళనివ్వకుండా, ఎవరు విజయ్ని డిఎంకే సైడ్ వెళ్ళనివ్వకుండా ఎన్డీఏ కోయిలేషన్లకి అడిగే అవకాశం ఉంది. కానీ చివరికి ఆయన ముందు నుంచి ఎన్డీఏకి వ్యతిరేకం విజయ్ గారు. సో ఆయన వీళ్ళ ప్రతిపాదన ఒప్పుకుంటారా లేదా అనేది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఇదంతా ఒక ఫైనల్ అవుట్పుట్ రావడానికి కొంత టైం పడుతుంది. ఇక్కడ మనం ఏమంటే ముందస్తు అంచనాలు వేయడానికి కష్టం ఈ టైంలో. ఎందుకంటే ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారు, వాళ్ళిద్దరి మధ్య ఏం నెగోషియేషన్స్ అయ్యాయి, వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారు, ఏ పాయింట్స్ మీద కాంప్రమైజ్ అయ్యారు, ఫైనల్గా సర్దుబాటు ఎక్కడవుతుంది వీళ్ళకి. ఎందుకంటే ఇక ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఏరియాలో విజయ్కి పట్టు ఉంటుంది, ఒక ఏరియాలో ఏఐడిఎంకి పట్టు ఉంటుంది. మాకే కావాలనవచ్చు, వీళ్ళు కావాలనవచ్చు, ఇట్లా చాలా సర్దుబాట్లు అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో విజయ్ ని మనం సీఎం గా చూడొచ్చా, డిప్యూటీ సీఎం గా చూడొచ్చా? అది చెప్పలేము. అది ఎందుకంటే ఇది ప్రియంప్టివ్ అంటారు దీన్ని. ఎందుకంటే ఆయనకి ఫ్యాన్ మెయిల్ ఉన్న మాట వాస్తవమే. రెండోది ఏమిటంటే ఆయనకి ఆయన గ్లామర్ ఓటుగా ఎంతవరకు టర్న్ అవుతుందని కూడా ఒక అంచనా వేయాలి ఒకటి. రెండోది, మూడోది కోయిలేషన్. ఇప్పుడు ఎన్డీఏలోకి వస్తాడా, డిఎంకేలో ఉంటాడా? డిఎంకే ప్రతిపాదన చేయలేదు కదా ఆయనకి డిప్యూటీ సీఎం గురించి, వీళ్ళు చేశారు. సో ఆయన దానికి ఒప్పుకుంటే ఒక ఏఐడిఎంకే కన్నా ఫామ్ చేస్తే ఏఐడిఎంకే చీఫ్ మినిస్టర్ ఈయన డెప్యూటీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ జరిగినట్టే చంద్రబాబు గారు సీఎంగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎలా అయ్యారో అక్కడ కూడా అవకాశం ఉంది. కానీ అది ఈ ప్రియంప్టివ్ అంటారు. ఇప్పుడే మనం ఊహించడం అనేది, ఎందుకంటే చాలా సర్దుబాట్లు చర్చలు జరగాల్సి ఉంది. రైట్ సార్. అయితే విజయ్ మొన్నటి వరకు పథకాలు ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు, అలాంటిది ఇప్పుడు ఒక్కొక్క పథకం ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పి హామీ ఇస్తూ ఉన్నారు. దానికి మీరేమంటారు సార్? ఒకటి, రాజకీయాల్లో హామీలు ఇవ్వడం అనేది సామాన్యం. అందరూ ఇస్తారు. కొండ మీద కోతిని తెచ్చి మీకు ఇస్తామని చెప్పి కూడా అంటారు. హామీలు నిలబెట్టుకోవడం అనేది వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే దానికి తగినన్ని వనరులు ఉండాలి. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ అన్నామలై గారు, బీజేపీ అన్నామలై గారు ఆయన ఎన్నో సభలో చెప్పారు, ఈజ్ వెరీ అద్భుతమైన ఇంటలెక్చువల్, ఆయన గొప్ప పొలిటికల్ ఏమన్నది ఒక మేధావి, ఆయన రాజకీయ మేధావి. ఆయన ఇప్పటికే తమిళనాడులో కొన్ని లక్షల కోట్లు అప్పు చేసింది గవర్నమెంట్. సంక్షేమ పథకాల మీద చాలా ఏమంటారు వాటిన్నింటినీ డైవర్ట్ చేస్తున్నారు, అవన్నీ వ్యర్థమైపోతున్నాయని చెప్పి ఒక అలిగేషన్ ఉంది, ఆయన చేస్తున్నారు కూడా. రేపు పొద్దున ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డబ్బు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? అప్పులు చేసి సంక్షేమ పథకాలకైతే ఇవ్వకూడదు. దే హ్యావ్ టు రన్ ద గవర్నమెంట్, రన్ ది స్టేట్. ఈ సంక్షేమ పథకాలకి అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తూ పోతే ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది? కాగదు. సో విజయ్ రేపు అయిన తర్వాత వీళ్ళ మధ్య మళ్ళీ ఆయన డిప్యూటీ సీఎమే, హీ హాస్ టు కోరిలేట్ విత్ సీఎం. ఎందుకంటే ఏఐడిఎంకేలో ఎన్డీఏలో భాగంగా ఆయన తన హామీలు నిలబెట్టుకోవడానికి వీళ్ళతో కొన్ని సర్దుబాటు చేసుకోవాలి. అవుతుందా లేదా కూడా. ఇప్పుడు 10 హామీలు ఇస్తాడు అతను, 10లో ఒకటైనా నెరవేర్చడానికి దానికి తగిన వనరులు కావాలి కదా, అంత రిసోర్సెస్ కావాలి. అంటే ఆ స్టేట్ ఎకనామిక్ కండిషన్స్ ని బట్టే విజయ్ స్ట్రాటజిక్ గా ఎలాంటి పథకాలు నేను ఇవ్వను అని చెప్పేసి అన్నారు అనుకోవచ్చా మరి? అలానే ఉండదమ్మా. ఇది ఎట్లా ఉంటుందంటే హామీలు పథకాలైనా వాళ్ళ ఎజెండా అది, టు అట్రాక్ట్ పీపుల్. ఏ పార్టీ అయినా కూడా ఇందులో ఏ పార్టీ అతీతం కాదు, వాళ్ళు చెప్తారు. కానీ ఎవరు దాన్ని రీచ్ అవుట్ అవుతారు అనేది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు 100 హామీలు ఇస్తారు, మీకు అన్ని చేస్తాం, ఇన్ని చేస్తాం, మీకు ఏం లేదు, అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. ఇదే దాదాపు 75 ప్రజాస్వామ్యంలో దాదాపు ఓటర్లు కొన్ని లక్షల వైకుంఠాలు చూస్తుంటారు, వేల వైకుంఠాలు. ఏది వాస్తవంగా జరగట్లేదు, అది కనిపిస్తూనే ఉంది. హామీలు అమలు కావట్లేదు, దాని మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటుంది. ఆ హామీలను ఒక ఫార్స్ అయిపోయింది. నెరవేరని హామీలు ఇవ్వడం అనేది మన ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప విశేషం. అది నెరవేరిన హామీలే ఇస్తారు. విచిత్రం ఏమిటంటే ప్రజలు హామీలు నమ్ముతారు అనుకుంటారు, కానీ ప్రజలు నమ్మరు. ప్రజలకు మీ హామీలు ఏమి ఇచ్చారు, మీరేమి ఇచ్చారు, అది ఒక పార్ట్ అంతే.
వాళ్ళకి ఎన్నికల సమయంలో ఏ పార్టీ ఎంత మా చేతికి ఇచ్చింది, 1000 ఎవరు ఇచ్చారు, 2000 ఎవరు ఇచ్చారు, మేము ఎవరికి ఓటేయాలి, ఇది జరుగుతుంది. అంటే పండగ వచ్చింది పబ్బం గడుపుకుందాము అని అంటారు కదా, ఎన్నికలు అలా అనేది ఒక నా ఉద్దేశంలో ఎన్నికల పండగ వచ్చింది మన ఎన్నికల చేతిలో పండుగ డబ్బులు వచ్చిన వస్తే మన చేతిలో చాలు. 4 డబ్బులు వస్తున్నాయి. ఎందుకంటే దాదాపు మన దీంట్లో 70% ఓటర్లు రూరల్ సైడ్లో ఉంటారు. వాళ్ళకి ఈ ప్రజాస్వామ్యం గురించి, ప్రభుత్వాలు నడపడం గురించి, దీని గురించి పెద్ద అవగాహన ఉండదు. అంటే అవగాహన రాహిత్యం అనుకోవాలా, లేకపోతే అవగాహన రాహిత్యం. పొలిటీషియన్స్ మీద ఏ ప్రభుత్వం వచ్చినా మాకు చేసేది ఏం చేసేది లేదు ఏం అనే లేదంటే ఇప్పుడు నమ్మకం ఎవరి కోల్పోవడం అంటారా? ఎవరి అజెండాలు వాళ్ళకు ఉన్నాయి. ఉమ్, ఉమ్, ఇప్పుడు కంట్రీ ఫస్ట్ అనే అజెండా చాలా వరకు మనకు పొలిటికల్ ఎక్కడ కనిపించదు. పేరుకి అంటారు కంట్రీ ఫస్ట్ అని. ఐఎమ్ ఫస్ట్ దెన్ ది పీపుల్. చాలా మటుకు 70 ఏళ్ళలో జరిగిన నా అంచనా, నా అనాలిసిస్ ప్రకారం ఏమనుకుంటున్నానంటే 100కి ఒక 60-70% మంది నాయకులు వాళ్ళ రాజకీయ ప్రాబల్యం కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నారు తప్ప దేశం కోసమే కమిటెడ్గా పనిచేసిన వాళ్ళు చాలా వేల మీద లెక్క పెట్టచ్చు. అట్లాంటి వాళ్లను చాలా తక్కువగా ఇప్పుడు కాంగ్రెస్ రెజిమ్లో చూసుకుంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఆయన రాజకీయాలకు రాకముందు ఎలా ఉండేవాడో ఆయన వచ్చిన తర్వాత అంతే. చిట్ట చివరికి ఆయన ఆల్మోస్ట్ ఏమంటారంటే ఒక సామాన్యులాగే బతికారు ఆయన, లాల్ బహదూర్ శాస్త్రి గారు. తర్వాత మన్మోహన్ సింగ్ గారు, ఆయనకు ఆర్బీఐ గవర్నర్గా ఏ లైఫ్ స్టైల్ మెయింటైన్, ప్రైమ్ మినిస్టర్గా అయిన తర్వాత కూడా అదే సామాన్యత. ప్రస్తుతం మోదీ గారు అనుకోవచ్చు, ఆయనకు కుటుంబం లేదు, దేశమే కుటుంబం అంటున్నారు. ఆయన వెనకేసుకున్న ఆస్తులు లేవు, ఎటువంటి ఏమంటారు అక్రమాలకు సంబంధించి అలిగేషన్స్ లేవు ఆయన మీద. సో ఇట్లా కొంతమంది ఏమిటంటే దే ఎక్స్క్లూజివ్లీ వర్క్ ఫర్ పీపుల్. వాళ్ళకి తమకంటూ ఏముండదు, ప్రజల కోసమే పనిచేయాలన్నటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళు చాలా అరుదు. మిగతా వాళ్ళు అంటే రెండు, కొంత సగం ప్రజలకు చేద్దాం, కొంత మనం వెనకేసుకుందాం అనే ఆలోచనతో రాజకీయాలకు వస్తున్నారు. వాళ్ళ రాజకీయాలు అనేవి వ్యాపారం అయిపోయి చాలా కాలం అవుతుంది. రాజకీయాలకు వస్తే కాంట్రాక్ట్ దొరుకుతాయి, అది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది, మనం చేసుకోవచ్చు. మనకు 100 రూపాయలు మిగిలితే ప్రజలకు 10 రూపాయలు ఇవ్వచ్చు. ఇదే ఆలోచనతోనే మన రాజకీయాలు నడుస్తుంది. అందుకే ఎదుగు బొదుగు లేకుండా మనం ఇంకా మన ప్రజాస్వామ్యం ఇంకా తడబడుతూ ఉంది. సక్సెస్ఫుల్ ప్రజాస్వామ్యం అనేది కాదు ఇది. ప్రజాస్వామ్యం ఇంకా చాలా ఎదగాలనేది అంబేద్కర్ గారు 1948లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన హీ వాజ్ స్కెప్టిక్ అబౌట్ దిస్ థింగ్. మహామేధావి, రాజ్యాంగ నిర్మాత. ఆయన కొంచెం ఇక్కడ ప్రజాస్వామ్యం నిలబడుతుందా, నిలదొక్కుంటుందా అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నారు ఆయన. అంత గొప్ప మేధావి ఆయన కొంచెం సందిగ్ధంగా చెప్పారు. బీబీసీ ఇంటర్వ్యూ ఉంటుంది చూడండి మీరు, ఆయనే చెప్పారు అప్పట్లోనే, దాదాపు 70 ఏళ్ల క్రితం చెప్పారు ఆయన. కాబట్టి ఇక ప్రజాస్వామ్యం నిలదొక్కుకోవాలంటే కమిటెడ్గా పనిచేసే రాజకీయ నాయకులు కావాలి. అంటే పట్టుదలగా నేను దేశం కోసమే పనిచేస్తానని మన స్వతంత్ర పోరాటంలో ఎలాగ నిబద్ధతతో పనిచేశారో అదే నిబద్ధతతో దేశం కోసం మాత్రమే పనిచేయగలిగే నాయకులు ఉన్నప్పుడే దేశం ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక ఫుల్ వ్యూ తమిళనాడు పాలిటిక్స్, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది అనేవి కొన్ని అంశాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా.